అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు. చపలు కొడి స్తోత్రం. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రజలకి ఏమీ తక్కువ కాలేదు. తినడానికి తిండి తక్కువ కాలేదు, తాగడానికి నీళ్లు తక్కువ కాలేదు. మేఘస్తంభం, అగ్నిస్తంభం, పూరేళ్ళు, అలాగే కొండ తేనె, రకరకాల అన్నీ వాళ్ళకి ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేశాడు. గమనించు బిడ్డ, నీకేం కావాలో దేవుడికి బాగా తెలుసు. యెహోవాకు తెలియను. ఇందాక అదే మాట. దేవుడికి నువ్వు అడగకముందే నీకేం కావాలో దేవుడికి బాగా తెలియను. నీకేమి సిద్ధపాటు చెయ్యాలో, నిన్ను ఎక్కడ నిలబెట్టాలో, ఏ శత్రువుకి దొరకకుండా నిన్ను ఎలా కాపాడాలో, కాడాంధకార లోయలో పంపించేవాడు ఆయనే, అందులో నుంచి క్షేమంగా బయటికి తీసుకొచ్చేవాడు, పరిశోధించేవాడు ఆయనే, పరిశీలించేవాడు ఆయనే, బహుమానం ఇచ్చేవాడు ఆయనే, వస్త్రములు ఇచ్చేవాడు ఆయనే, పరిగెత్తించువాడు ఆయనే, అలసిపోతే బలపరచువాడు. ఎవ్రీథింగ్ నీ జీవితంలో ఆయన నీకు అన్నిటిలో అన్ని. ఇది నువ్వు నమ్మాలి, ఇది నువ్వు నమ్మాలి. ఇగో దేవుడికి ఎవరైతే విశ్వాసం లేకుండా కూర్చుంటారో వాళ్ళు 100 సంవత్సరాలు కూర్చున్నా దేవుని కనీసం ఇలా 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 కనబడరు. వాళ్ళకి దేవుడికి వాళ్ళకి ఎటువంటి రిలేషన్ ఉండదు. విశ్వాసం లేకుండా మందిరంలో కూర్చున్నా, విశ్వాసం లేకుండా బైబిల్ పట్టుకున్నా, విశ్వాసం లేకుండా బాప్తిసం తీసుకున్నా, విశ్వాసం లేకుండా బైబిల్ పట్టుకుని వచ్చినా నీవు పైకి వస్తున్నావంతే మాత్రమే, కానీ యేసుని తాకలేవు, యేసుని చూడలేవు.